హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం కడా బ్యాంగిల్ ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఎండ్ వరకు ఈ వీడియో చూసి ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను 6 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 3 బ్యాంగిల్స్కి లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. 3 బ్యాంగిల్స్కి ఇలా నేను చూపించే విధంగా మిడిల్లో కార్డ్బోర్డు, మనం మార్క్ చేసుకున్న కార్డ్బోర్డ్ అనేది మిడిల్లో పెట్టుకొని 4 సైడ్స్ సమానంగా చూసుకొని 4 సైడ్స్ మార్క్ పెట్టుకొని అక్కడ మార్క్ పెట్టుకున్న దగ్గర ఇలా ముత్యాలు అనేది పెట్టుకోవాలన్నమాట. మనం కొంచెం గ్యాప్ ఎక్కువగా రావాలనుకుంటే కనుక బిగ్ సైజ్ ముత్యాలు పెట్టుకుని, నేనైతే కొంచెం గ్యాప్ చాలనుకొని స్మాల్ సైజ్ ముత్యాలు పెట్టుకున్నాను. తర్వాత దాని మీద గ్లూ అప్లై చేసి మళ్ళీ బ్యాంగిల్ పెట్టండి. మళ్ళీ సేమ్ మనం ఎక్కడైతే ముత్యాలు పెట్టామో మళ్ళీ అక్కడే ఇంకొకసారి ముత్యాలు అనేది పెట్టండి. పెట్టి మళ్ళీ దాని మీద మళ్ళీ గమ్ అప్లై చేసి మళ్ళీ ఇంకో బ్యాంగిల్ని స్టిక్ చేయండి. ఇలా నేను 3 బ్యాంగిల్స్ అనేది స్టిక్ చేసుకున్నాను. మనకు కావాలనుకుంటే 2 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. నేను 3 పెట్టుకున్నాను అనమాట. ఇలా మనం బ్యాంగిల్ని స్టిక్ చేసుకున్నాక ముత్యాలు పెట్టి 4 అవర్స్ బ్యాంగిల్ని పక్కన పెట్టండి. 4 కానీ 5 అవర్స్ కానీ పక్కన పెడితే బాగా స్టిక్ అయ్యి బ్యాంగిల్ అనేది కదలకుండా ఉంటుంది అనమాట. ఎమ్మటే బ్యాంగిల్ అనేది తయారు చేసుకోకూడదు, ఆరాలన్నమాట ఇలా. ఇప్పుడు వచ్చేసి మనం రాణి కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుంటున్నాను. మనం కావాలనుకుంటే సేమ్ కలర్ థ్రెడ్ అనేది కూడా ర్యాప్ చేసుకోవచ్చు. నేను ఇది ఎల్లో అండ్ రాణి కలర్ శారీ మీదకి తయారు చేస్తున్నా కాబట్టి ఈ బ్యాంగిల్ అనేది నేను ఇక్కడ వచ్చేసి రాణి కలర్ థ్రెడ్ 25 లైన్స్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా ర్యాప్ చేసుకున్నాను. ఆ ముత్యాలు కూడా కనిపించవు అనమాట బయటికి. ఇలా 6 టైమ్స్ అనమాట, 6 టైమ్స్ ర్యాప్ చేసుకోవాలి. చేసుకొని అక్కడ గ్లూ పెట్టేసి కట్ చేసేయండి. ఇలా మనం బ్యాంగిల్కి 4 చోట్ల ఇలా ముత్యాలు అనేది పెట్టాం కదా, ఆ 4 చోట్ల ముత్యాలు పెట్టిన దగ్గర ఇలా ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా థ్రెడ్ అనేది ఎక్కడ వంకర పోకుండా నీట్గా ర్యాప్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక ఇక్కడ మనం రాణి కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్న దగ్గర గ్లూ అప్లై చేసి నేను చూపించే విధంగా కుందన్స్ని, డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట, ఇవి రాణి కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఈ రాణి కలర్ కుందన్స్ వచ్చేసి మనకు 9 కుందన్స్ పడతాయి అన్నమాట ఈ ఫ్లవర్కి. తర్వాత మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ అనేది అప్లై చేయండి. కొంచెం చివరిన కుందన్స్ కూడా అంటేటట్లు అప్లై చేయండి. చేసి హాఫ్ మూన్ షేప్ ఎల్లో కలర్ కుందన్స్ అనమాట, ఇవి లెమన్ ఎల్లో కలర్ కుందన్స్ హాఫ్ మూన్ షేప్, ఇవి స్టిక్ చేసుకోండి. నేను చూపించే విధంగా స్టిక్ చేయాలి. ఈ కుందన్స్ వచ్చేసరికి మిడిల్లో 6 కుందన్స్ పడతాయి అన్నమాట, ఈ హాఫ్ మూన్ షేప్ కుందన్స్. మిడిల్లో వచ్చేసి రాణి కలర్ రౌండ్ షేప్ 3 mm కుందన్ అనమాట స్టిక్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఎల్లో కలర్ దగ్గర ఇలా నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ ఈ 3 బ్యాంగిల్స్కి గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ లెమన్ ఎల్లో 6K ఐ షేప్ కుందన్స్ అనమాట స్టిక్ చేసుకోండి. ఇవి వచ్చేసి 5 కుందన్స్ పడతాయి అన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇక్కడ మిడిల్లో వచ్చేసి డార్క్ రాణి పింక్ అనమాట, ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఇవి కూడా 5 కుందన్సే పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ సైడ్ కూడా లెమన్ ఎల్లో 6K ఐ షేప్ కుందన్సే అన్నమాట స్టిక్ చేసుకోండి.
బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోండి. రాణి పింక్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్న దగ్గరేమో సేమ్ మనం ఇప్పుడు ఫస్ట్ చూపించా కదా ఫ్లవర్స్ వస్తాయి 4. ఇప్పుడు ఇలా ఎల్లో కలర్ థ్రెడ్ దగ్గరేమో ఈ డిజైన్ వస్తుంది అనమాట. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను బ్యాంగిల్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నా. బ్యాంగిల్ మొత్తం వీడియో పెట్టాలంటే వీడియో బాగా లెంత్ అవుతుంది, అందుకే నేను షార్ట్ కట్లో పెట్టాను అనమాట. చూసారు కదా బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.